హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కిడ్స్ లంచ్ బాక్స్ కోసం ఒక టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి, ఫ్రాంకీస్. సో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేనైతే దీనికోసం ఫస్ట్ చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఇట్లా ఫస్ట్ అయితే చపాతీ పిండి తీసుకోండి, వీట్ ఫ్లోర్ తీసుకోండి, దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేయండి. మన వెజ్జీస్లో ఉంటుంది, లోపల ఆమ్లెట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత ఈ సాల్ట్ అంతా కూడా పిండికి పట్టేలాగా నీట్గా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం నార్మల్గా చపాతీస్ ఎలా అయితే తడుపుకుంటామో పిండి అలానే కంప్లీట్గా తడుపుకోండి. దీన్ని ఇట్లా బాగా ప్రెస్ చేస్తున్నట్లు కలుపుకోండి. సో మనం చపాతీలు అనేది ఎంత సాఫ్ట్గా రావాలి అనేది మన పిండి తడుపుకునే విధానంలోనే ఉంటుంది. మీరు ఇట్లా మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారనుకోండి, చపాతీస్ అనేవి స్మూత్గా ఉంటాయి. సో కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను ఇట్లా కొంచెం ఆయిల్ తీసేసుకొని పైన ఆయిల్తో స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అనేది మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే పిండి ఇంకా మంచిగా నానుతుంది, చపాతీస్ అనేది మంచిగా వస్తాయి. ఓకేనా? సో ఈ లోపైతే మనము వెజ్జీస్ ప్రిపేర్ చేసుకుందాము. సో వెజ్జీస్ కోసం అయితే నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను, అవి ఏంటి చూపిస్తాను. ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈ ఎగ్ రోల్స్ కానివ్వండి, ఫ్రాంకీస్, వీటికి వెజిటేబుల్స్ అన్నవి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దానికోసం అయితే ఒక బాండీ పెట్టేసుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్, సో ఆనియన్స్ తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని మనం వీటిని మంచిగా కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అనేది లేకుండా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగుంది కదా, ఇండియా ఫ్లాగ్ లాగా కలర్ఫుల్గా. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో పిల్లలకి క్విక్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఎవ్రీ టైము కొంచెం రైస్ లాగా కాకుండా ఇట్లా కొంచెం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇచ్చేసాము అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో నేను లిడ్ పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నా, దాంతోపాటు సాల్ట్ నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మ్యాక్సిమం కూడా పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయండి. అయోడైజర్ సాల్ట్ అయితే అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, సో అన్నింటిలో సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. సో దాని తర్వాత కొంచెం కారం కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం మిరియా పౌడర్, స్పైస్ బాగుంటుంది కాబట్టి కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా దీనికి కలిసేలాగా మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకొని మళ్ళీ అగైన్ లిడ్ పెట్టేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. సో ఇవన్నీ స్మెల్ రాకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కంప్లీట్గా కొంచెం ఫ్రై అయిన దాకా అయితే కుక్ చేసుకోండి. సో నేను అన్నీ కలుపుకున్నాక లిడ్ పెట్టేసుకున్నాను. అరౌండ్ ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన వెజ్జీస్ అన్నీ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కూల్ చేసుకోవాలి. దానికోసం సపరేట్గా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపైతే మనం చపాతీస్ చేసుకుందాము. సో ఆల్రెడీ పిండి మంచిగా నానిపోయి ఉంది కదా, మనం ఇప్పుడు నార్మల్గా చపాతీస్ ఎలా చేసుకుంటామో సో అలానే ఒక చిన్న కొంచెం బాల్ సైజులో మనకి ఎంత సైజ్ అయితే చపాతీస్ కావాలో ఆ సైజ్ పిండి తీసుకొని నార్మల్గా చపాతీస్ లాగా ఒత్తుకోవటమేనండి, సింపుల్.
ఈ మ్యాట్ అనేది నేను ఓన్లీ చపాతీస్ కోసమే తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. అమెజాన్, మీషో అన్నిట్లో అవైలబుల్గా ఉంది. నార్మల్గా మన చపాతీస్ చేసేటప్పుడు ఆ పిండి ఫ్లోర్ అంతా పడిపోతుంటుంది కదా, సో అలా పడకుండా మనం పేపర్ అట్లాంటివి యూజ్ చేస్తాము. సో దాని బదులు ఈ మ్యాట్ అంటే చక్కగా దాని మీదే చేసుకోవచ్చు. సో మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరికైనా కావాలి అంటే ఒకసారి మీషోలో అయితే చెక్ చేయండి. సో నేను చపాతీస్ అన్నీ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం ఎలా కాలుస్తామో అలానే కాల్చుకుంటున్నాను. సో 2 సైడ్స్ కొంచెం కాలిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మంచిగా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేలాగా, బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చపాతీస్ అన్నీ కూడా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. సో నేను ఇలానే రిమైనింగ్ చపాతీస్ అన్నీ కూడా కాల్చుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ నేనైతే 4 చపాతీస్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అవి అయితే అయిపోయాయి, వాటిని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఆమ్లెట్ కోసం అయితే రెడీ చేసుకుందాము. సో నేను 4 చపాతీస్ కోసం 5 ఎగ్స్ తీసుకున్నాను. సో ఎగ్స్ మీకు ఎన్ని కావాలి అనుకుంటే మీరు అన్నీ తీసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ తీసుకొని 5 ఎగ్స్ కూడా దానిలో వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోండి. సో దానికోసం అయితే నేను ఇట్లా ఒక స్పూన్ తీసుకొని బీట్ చేసుకుంటున్నా. దానిలో ఇప్పుడు మనం కొంచెం పసుపు, సో పసుపు, కొంచెం సాల్ట్, అగైన్ ఉప్పు అండ్ మిరియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఉప్పు అన్నది కొంచెం యాడ్ చేసుకోండి. దాంతోపాటు కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో నేను దీనిలో ఇంకా రిమైనింగ్ ఆనియన్స్ అట్లా ఏం వేయట్లేదండి, ఓన్లీ ఎగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నా. నార్మల్గా మనము ఆమ్లెట్ వేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ కూడా వేస్తాం కదా, బట్ నేను అలా ఏం వేసుకోవట్లేదు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కంప్లీట్గా కలిసిపోయేలాగా అయితే బీట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనమైతే ఆమ్లెట్ వేసుకుందాము. నేను ఆమ్లెట్ కోసం ఏదైతే వెజ్జీస్ చేసుకున్నామో మనము అదే బాండీ యూజ్ చేస్తున్నాను. సో అందుకే నేను సపరేట్గా ఆయిల్ అయితే ఏం వేసుకోలేదు. మీరు వేరే ప్యాన్ యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆమ్లెట్ వేసుకోండి. సో ఇలా నేను కొంచెం తీసుకొని ఎగ్ బ్యాటర్ అనేది కొంచెం తీసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకుంటున్నానండి. సో కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచండి, కొంచెం లో ఫ్లేమ్లో. మరి హై ఫ్లేమ్లో ఉన్నారంటే కిందంతా నల్లగా మాడిపోతుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఫ్లేమ్ అనేది. సో అడుగున కొంచెం వేగింది అన్న తర్వాత, కాలింది అన్న తర్వాత పైన అయితే మనము ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని అయితే ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టి కొంచెం ప్రెస్ చేసాము అనుకోండి, పైన ఉన్న తడికి, ఆమ్లెట్ తడికి చపాతీ అనేది మంచిగా స్టిక్ అయిపోతుంది. సో తినేటప్పుడు కూడా మంచిగా స్టిక్ అయి ఉంటుంది. సో ఇలా పెట్టుకొని కొంచెం కొంచెంగా ప్రెస్ చేయండి, మరీ గట్టిగా కాకుండా ప్రెస్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కూడా కాల్చుకోండి. మనం ఆల్రెడీ వెజ్జీస్ యూజ్ చేసింది వేసుకున్నాం కాబట్టి ఆమ్లెట్ అనేది ఇంకొంచెం ఎల్లో కలర్లో ఉంది. ఓకేనా. మనం 2 సైడ్స్ కూడా కంప్లీట్గా కాల్చుకోండి, మంచిగా రెడ్ కలర్లో అయ్యేలాగా, బ్రౌన్ కలర్లో. సో ఇదే ప్రాసెస్ మనం రిమైనింగ్ అంతా కూడా ఆమ్లెట్ వేసుకొని రిమైనింగ్ చపాతీస్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. మీరు ఇది లంచ్ బాక్స్కైనా ఇవ్వచ్చు, లేదు అంటే ఈవినింగ్ కొంచెం డిన్నర్ లాగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ సపరేట్గా కర్రీ చేసేంత టైం లేదన్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మంచిగా ఎగ్ వల్ల ప్రోటీన్ వస్తుంది, వెజిటేబుల్స్ వల్ల వైటమిన్స్, మినరల్స్ వస్తాయి, అండ్ వీట్ ఫ్లోర్ వల్ల కార్బ్స్ వస్తాయి. సో బ్యాలెన్స్డ్గా తిన్నట్లు ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా రోల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇట్లయితే ఒక చపాతీ తీసుకొని దానిపైన అయితే కొంచెం టమాటా సాస్ అప్లై చేసుకున్నాను. సో సాస్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి, సో సాస్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇట్లా ఒక లైన్లో వేసుకొని నీట్గా రోల్ చేసేసుకోవటమేనండి, అంతే. సో నేను వెజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకునేటప్పుడు కొంచెం టైట్గా రోల్ చేసుకోండి.
ఊడిపోకుండా అండ్ లూజ్గా లేకుండా ఇలా టైట్గా రోల్ చేసేసుకొని మీకు కావాలి అనుకుంటే మీరు ఒక టూత్ పిక్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే టూత్ పిక్ ఏం యూజ్ చేయట్లేదు. సో వాటికైతే నేను ఇట్లా టిష్యూ పేపర్ అనేది యూజ్ చేసుకున్నా. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే మీరు అదైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా టిష్యూ యూజ్ చేసినా నో ప్రాబ్లం. సో ఇలా పిల్లలు పట్టుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అంతే అండి, మన ఈజీ ఎగ్ రోల్స్ అండ్ ఎగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.